సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు ఉమామహేశ్వరరావు. ఆ కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. నిందితులకి సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేసినట్లు చెప్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా నగదు, బంగారం, ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావుకు చెందిన బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు. ఇక హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఉదయం నుంచి జరుగుతున్న ఏసీబీ సోదాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోజా, గడిచిన 10 గంటల నుంచి కూడా సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హిమాయత్ నగర్లోని అశోక్ నగర్లోని అశోక ఓవర్నట్ అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నాం మనం. 2వ అంతస్తులోను అలాగే 5వ అంతస్తులో వారి మామయ్య అలాగే వారి సోదరుడు అతని నివాసంలో ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే వీటితో పాటు హైదరాబాద్ లో అలాగే ఏపీ, తెలంగాణ ఓవరాల్ గా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో వివిధ బృందాలుగా ఏర్పడి ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల క్రమం పరిశీలిస్తే ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ సోదాలు ఇప్పటి వరకు కూడా ఉమామహేశ్వరరావు నివాసంతో పాటుగా శివారు ప్రాంతాల్లో అలాగే వారి బంధువులు, స్నేహితులు అలాగే వారి బినామీ ఎవరైతే ఉన్నారో వారి పేర్లపైన అక్రమాస్తులు ఎన్ని కూడగట్టాడు, అలాగే ఆదాయానికి మించి ఎంతవరకు అక్రమాస్తులు సంపాదించాడు అనేది ప్రస్తుతం ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే సోదాలో బంగారంతో పాటుగా నగదు, కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఏసీపీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించేందుకు ఇటు ఏపీతో పాటుగా అలాగే తెలంగాణ, హైదరాబాద్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి టీమ్స్ నుంచి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది ఏసీపీ అధికారులు. అయితే ఇటు ఉమామహేశ్వరరావు విషయానికి వస్తే గతంలో ఏసీపీ ఇబ్రహీంపట్నంగా ఇతను విధులు నిర్వహించిన క్రమంలో ల్యాండ్ వివాదాల్లో తలదూర్చాడనేది ఆరోపణ. అలాగే అక్కడ అక్రమాస్తులు కూడగట్టాడనేది. అలాగే ఇటీవలే సిసిఎస్ ఏసీపీగా ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో ఇతను దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఇన్ఫ్రాటెక్, సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన ఒక ఏదైతే ఒక స్కామ్ సంబంధించిన కేసులో ఏసీపీ అధికారిగా ఉన్నాడు, అలాగే దర్యాప్తు అధికారిగా ఉన్నాడు. అయితే ఇందులో ఇటు సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వారికి సహకరించినట్లుగా కొన్ని అభియోగాలు ఉన్నాయి. అలాగే బాధితులకు న్యాయం చేయాల్సిన క్రమంలో న్యాయం చేయకపోవడం, అలాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన 900 కోట్ల రియల్ ఎస్టేట్ భూమి ఏదైతే ఉంటుందో దాంట్లో అక్యూజ్డ్ సహకరించారనేది ప్రధాన ఆరోపణలు. ఈ ఆరోపణలు కావచ్చు, అలాగే గతంలో నుండి కూడా ఇటు గ్రేటర్ శివారు ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడగట్టాడనేది ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఇటు ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. అలాగే బ్యాంక్ లాకర్ ని కూడా గుర్తించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో నగదే కావచ్చు, అలాగే ఇతరత్ర ఏవైతే బంగారు ఆభరణాలే కావచ్చు, ఇంకా ఏదైనా విలువైన ఏవైతే వస్తువులు ఉంటాయి వాటికి సంబంధించి కూడా డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత అధికారులు ఒక నిర్దిష్టమైన సంఖ్యకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎంత మేరకు అక్రమాస్తులు కూడగట్టాడనేది. అయితే ఇటు బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసినట్లుగా తెలుస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. బంగారం, నగదుతో పాటుగా ల్యాండ్ డాక్యుమెంట్స్ బహిరంగ మార్కెట్ లో దీని ఎంత వరకు వాల్యూ ఉందనేది కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఏసీబీ స్థాయికి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు 8 చోట్లలో ఇటు స్నేహితులు, అలాగే వారి మామయ్య, వారి సోదరుడు, వారి బంధువులు, అలాగే సిసిఎస్ ఏసీబీగా పనిచేస్తున్న ఆఫీస్ ఎక్కడైతుందో దాంట్లో కూడా కొన్ని ఫైల్స్ వెరిఫికేషన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఒక టీం వెళ్లారు. అలాగే ఇక్కడ 3 టీంలు ఉన్నాయి. అలాగే ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ లోను, ఇటు తెలంగాణ విశాఖపట్నంలోను కూడా వీరికి సంబంధించిన అక్రమాస్తులు కూడా కట్టడన్న ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు కంప్లీట్ అయిన తర్వాత అధికారికంగా ఎంత మేరకు అక్రమాస్తులు కూడా కట్టారనేది మాత్రం అధికారికంగా ప్రెస్ నోట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు రైట్, థ్యాంక్ యూ కిరణ్.